హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కృష్ణుడి జీవిత చరిత్ర మధ్యలో ఆపేసాం కదా. అదైతే పార్ట్ 2 ఈరోజు తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న హెల్ప్ చేయండి. అదేంటంటే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే స్టోరీలోకి వెళ్తే, శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కలిసి వారిని చెరసాల నుంచి రక్షించి వారితో పాటు అందరూ కలిసి ద్వారకకు వెళ్తారు. అయితే తన అమ్మ నాన్నల కోరిక కోసం మన కృష్ణుడు సాందీపముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసాలు నేర్చుకుంటాడు. అక్కడే తన ప్రాణమిత్రుడైన కుచేలుణ్ణి కలుస్తాడు. అయితే కృష్ణుడు తన గురువుగారికి గురుదక్షిణగా గురువుగారి కొడుకును బ్రతికించి తెచ్చి గురువుగారిని ఆశ్చర్యపోయేలా చేస్తాడు. అన్ని విద్యలు నేర్చుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు. తన చెల్లైన సుభద్ర, తమ్ముడు సాత్యకితో కలిసి శ్రీకృష్ణ బలరాములు ఆడుకునేవారు. అలా కొంతకాలం గడిచింది. కృష్ణుడు రాధాదేవిని ప్రేమించి బ్రహ్మదేవుడి సమక్షంలో పెళ్లి కానీ ఆమె కృష్ణుడికైతే ప్రేమించిన అమ్మాయిగానే మిగిలిపోతుంది. రాధారాణి అయితే లక్ష్మీదేవి అవతారంగా చెప్పబడుతుంది. అయితే శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు. శ్రీకృష్ణుణ్ణి విదర్భరాజైన భీష్మకుడు కూతురైన రుక్మిణి ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు అతన్ని ద్వేషించేవాడు. ఆమెను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ రుక్మిణి పంపిన రహస్య ఉత్తరాన్ని చూసిన శ్రీకృష్ణుడు వెంటనే ఆమెను ఎవరూ చూడకుండా రహస్యంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. తరువాత శ్రీకృష్ణుడు సత్రజిత్తు కూతురైన సత్యభామని, జాంబవంతుడు కూతురైన జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు. అయితే జాంబవంతుడు కూతుర్ని సత్యభామని ఎలా పెళ్లి చేసుకున్నాడో మన ఛానల్లో జాంబవతి కళ్యాణం అనే వీడియోలో ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అయితే ఈ విధంగా కృష్ణుడు కాళింది, భద్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ అనే 8 మంది భార్యలు ఉంటారు. అయితే ఈ 8 మందిని అష్టమహిషులు అంటారు. తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలైన సుభద్రను అర్జునుడికిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే వారి కొడుకే అభిమన్యుడు, కృష్ణుడికి మేనల్లుడు. శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల 10 మంది పిల్లలు పుడతారు. ముందుగా రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, విచారుడు, చారుచంద్రుడు, భద్రచారుడు, చారుడు అనే బిడ్డలు కలుగుతారు. తరువాత సత్యభామ వల్ల బాణుడు, సుబాణుడు, స్వర్బాణుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రబాణుడు, బృహద్బాణుడు, అతిబాణుడు, శ్రీబాణుడు, ప్రతిబాణుడు అనే కుమారులు కలుగుతారు. తర్వాత జాంబవతీదేవి వల్ల సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేశుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలుగుతారు. అయితే శ్రీకృష్ణుడికి జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. తర్వాత నాగ్నజితి కృష్ణుడికి కలిగిన సంతానం వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి. తర్వాత కృష్ణుడికి కాళింది వల్ల శత్రుడు, కవివ్రషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, ధర్ముడు, పూర్ణమానుడు, సోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు ప్రఘోషుడు, గాత్రవంతుడు, బలుడు, సింహుడు, ప్రబలుడు, ఓర్ధ్వగుడు, మహాశక్తి సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలుగుతారు. మిత్రవిందకి వృకుడు, హర్షుడు, అనిలుడు, గ్రదుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుది అనే పుత్రులు కలుగుతారు. చివరగా భద్రకు సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, సూర్యుడు, ప్రహారణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుడతారు. కృష్ణుడికి 16,000 మంది భార్యలున్నారని, కానీ అది సరైంది కాదు. ఆ 16,000 మందిని కృష్ణుడు నరకాసురుడు చెర నుంచి కాపాడాడు. అయితే వాళ్ళందరూ రాజకుమార్తెలు. తర్వాత కృష్ణుడు తనే 16,000 రూపాలలో వారితో కలిసి నివసిస్తాడు. కానీ వారి గురించి ఎక్కడా ఎక్కువగా చెప్పబడదు. కృష్ణుడు జన్మ కారణం ఏంటంటే, లోకంలో అధర్మం ఎక్కువ అవడం వలన భూదేవి, బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం వలనే దేవకి వసుదేవులకు కృష్ణుడుగా శ్రీ మహావిష్ణువు జన్మించాడు.
అయితే కృష్ణుడు ఒకసారి సత్యభామ అలిగిన కారణంగా స్వర్గంలోని పారిజాత చెట్టును ఇంద్రుడితో పోరాడి మరీ తెచ్చి సత్యభామను సంతోషపెడతాడు. అయితే కృష్ణుణ్ణి చూసి ఓర్వలేక కొంతమంది కాలయవనుడు, జరాసంధుడు, శాల్వుడు వంటి కొంతమంది కృష్ణుడిపై దండెత్తుతారు. వారందరినీ ఆయన ఒంటి చేత్తో ఓడించాడు. ఇలా చాలామంది రాక్షసులను చంపి కృష్ణుడు భూదేవికి భారాన్ని తగ్గించాడు. కృష్ణుడి మేనత్త కొడుకులైన పాండురాజు కుమారులు అదే పాండవులతో ఆయనకు అనుబంధం విడదీయలేనిది. అయితే పాండవులు జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో కృష్ణుడి పాత్ర ఉంటుంది. కానీ ధర్మరాజు శకుని ఆడిన జోదంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో శ్రీకృష్ణుడు సలహాలు పాండవులు పాటించేవాళ్ళు. అయితే ద్రౌపదిని శ్రీకృష్ణుడు సొంత చెల్లెలు కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కూడా శ్రీకృష్ణుడు ఆమెకు సహాయం చేస్తాడు. తర్వాత ద్వారక అంతా సముద్రంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించిన మన కృష్ణుడు అందరినీ జాగ్రత్త పడమని అప్రమత్తం చేసి వారందరినీ ఆపదల నుంచి రక్షిస్తాడు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగం సమయంలో కూడా తన అత్తకి ఇచ్చిన మాట పాటించి శిశుపాలుడిని 100 తప్పులు క్షమించి తరువాత అతన్ని తన చక్రాయుధం సహాయంతో చంపేస్తాడు. పాండవులు వనవాసం తర్వాత వారి తరపున కురుసభలో రాయబారం అందిస్తాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతబోధ చేసి అతన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. అర్జునుడికి సారథిగా ఉంటూ యుద్ధం ముగిసే వరకు పాండవులకు రక్షణగా ఉంటాడు. తర్వాత అశ్వత్థామ ఉత్తర గర్భంలో ఉండే శిశువును చంపుదామని ప్రయత్నించినప్పుడు ఆ శిశువును కాపాడతాడు. అయితే కృష్ణుడు కాపాడిన శిశువు మరెవరో కాదు, పరీక్షిత్ మహారాజు. పాండవుల తర్వాత పరీక్షిత్ మహారాజే రాజు అవుతాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుంది. పాండవులు గెలుస్తారు, కౌరవులు అయితే చనిపోతారు. కౌరవుల తల్లైన గాంధారి యుద్ధభూమికి వచ్చి చనిపోయిన తన కొడుకులను చూసుకుని చాలా బాధపడుతుంది. అయితే బాధతో కృష్ణుణ్ణి ఈ విధంగా శపిస్తుంది. నువ్వు ఆపగల సత్తా ఉన్నా ఈ యుద్ధాన్ని ఆపలేదు. అందుకే నీ కులం కొంతకాలంలోనే నీ యాదవ కులం మొత్తం నశిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత యాదవుల కులంలో కొందరి చిలుపు పనుల కారణంగా కూడా సాంబుడికి రోకలి పుట్టి అందరూ దానితో కొట్టుకుని చనిపోతారు. అయితే యాదవ కులం నశిస్తుంది. కృష్ణుడు ఆ బాధతో అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు ఒక వేటగాడి బాణం కృష్ణుడి కాలికి తగిలి కృష్ణుడైతే చనిపోతాడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ మీకోసం నేను సంపాదిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.